ఏకాదశి నుండి మొదలు ఏడాది వరకు ఇక నెలకెన్నో పండుగలొచ్చేను. అంటే మన తొలి ఏకాదశి స్పెషల్ మురుకులండో. మురుకులు చేశాను. చూస్తారా ఎంత టేస్టీగా అయ్యాయో, ఎంత కరకరలాడుతున్నాయో చూస్తారా. నోట్లో వేస్తే కరిగిపోతాయి. రండి 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 బాబు రండి, తినేసేయండి. మురుకులు ఎంత బాగుంటాయో. మా తాతగారు అయితే ఒకటే చూస్తున్నారు తినడానికి. చాలా అంటే చాలా బాగున్నాయండి మురుకులు. మీరు కూడా గొప్పగా రెసిపీని ఫాలో అయిపోయి చేసుకోండి. మనం ముందుగా మురుకులకి 1 kg పిండి తీసుకున్నాను నేను. 1 kg పిండి అంటే మనం బియ్యంలో ఒక 1/2 kg బియ్యం అయితే ఒక పావు కన్నా తక్కువ శనగపిండి వేసుకోవాలి. సో టోటల్గా వచ్చేసేసి ఇది మనకి 1 kg పిండి అనమాట. ఇందులోకి నేను ముందుగా ఫస్ట్ వాము తీసుకున్నాను. ఇలా మనం అరిచేతిలో వేసుకొని ఇలా బాగా నలిపేసి వాముని ఇలా పిండిలో వేసుకోవాలి. తర్వాత ఇన్ని 1 kg పిండికి ఇన్ని నువ్వులు చాలు, కొన్ని వేసుకోవాలి టేస్ట్ కోసం. తర్వాత 1/2 స్పూన్ ఆఫ్ కారం, నెక్స్ట్ 1/2 స్పూన్ ఆఫ్ సాల్ట్, తర్వాత నేను ఇక్కడ ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నాను. అది ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఎందుకంటే మనకు మురుకులు క్రిస్పీగా రావాలి అంటే ఇట్లా మనం ఆయిల్ హీట్ చేసి వేసుకోవాలన్నమాట. అప్పుడు మురుకులు అనేటివి గుల్లగుల్లగా బాగా కరకరలాడుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు పిండినంతా మనం ఇట్లా కారం ఉప్పు అంతా పిండికి పట్టించాలి. ఇట్లా మొత్తం పిండికి అంతా పట్టించాలి. అంతా పట్టించేసి మనకి మురుకులకి ఏంటంటే అంతా పిండి ఒకేసారి తడుపుకోకూడదు. కొంచెం కొంచెంగా తడుపుకుంటూ మనము మురుకుల పీటలో పెట్టుకొని బాండిలో వేసి ఒత్తుకోవడమే. అందుకే మనం ఏం చేయాలంటే ఫస్ట్ అంత కారం ఉప్పు వాము అంతా పిండికి అంతా బాగా స్ప్రెడ్ అవ్వాలన్నమాట. ఇలా బాగా పట్టించిన తర్వాత స్లోగా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఒక సైడ్కి తీసుకొని పిండిని ఇలా తీసుకోవాలి. ఇలా కొత్తగా చేసుకునే వాళ్ళకి ఏంటంటే నేను మళ్ళీ సపరేట్గా అదే పిండి వేరే గిన్నెలోకి తీసుకున్నాను అనమాట. మనకి ఏంటంటే పొడి పిండి దీనికి తాకకుండా ఉంటుంది. ఇప్పుడు పిండిని మనం లూజ్ చేసుకోవాలి. ఇట్లా మెత్తగా తడుపుకోవాలి. ఓకే, ఇలా తడిపాక మనకు ఇప్పుడు పిండిని మనం ఇలా పెట్టుకొని పేపర్లో వేసుకోవాలన్నమాట. సో దట్ ఏంటంటే మనకి అందులో బాండిలో వేసేటప్పుడు చాలా ఈజీగా వేసుకోవచ్చు. లేదంటే మనం బాండిలో డైరెక్ట్గా వేయడం వల్ల ఆ సెగ అనేది మన చేయికి తాగటం వల్ల కాలుతుంది. ఇలా అయితే ఈజీగా అయిపోతుంది. మేము పిండిని కొంచెం గట్టిగానే తడుపుకున్నాం. సో దట్ ఏంటంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకోదన్నమాట. ఇప్పుడు మనం ఒకటొకటి పేపర్లో తీసుకొని అలా వేసుకోవాలి. అప్పుడు మనకి నీట్గా వస్తాయి. ఒకటి ఒకటి ఇట్లా తిరిగేసుకోవాలి. బాగా లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు మనం వీటిని కాల్చుకోవాలి. అప్పుడు మనకి క్రిస్పీనెస్ బాగుంటుంది మురుకులు తినేటప్పుడు. వీటిని మనం ఒట్టిగా తినొచ్చు, లేదంటే టీలో వేసుకోవచ్చు, పాలల్లో వేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. అంతేనండి, మురుకులని మనం ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా సేమ్ ఇదే మెజర్మెంట్స్తో చేసుకోండి. చాలా క్రిస్పీగా వస్తాయి మురుకులు. ఇంకా టేస్టీ స్పెషల్ ఛానల్ ఫాలో అవ్వండి. మీకు తెలంగాణ స్పెషల్ తొలి ఏకాదశి పండుగకు సంబంధించినవన్నీ నేను ఛానల్లో చేసి పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.